అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్లానింగ్ అంతా డిఫరెంట్ కొడుతున్నది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పరేషాన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి కనబడుతున్నది. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో ఉన్నారు. రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మా వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా, మా వాళ్ళ పరిస్థితి ఏందనేది హైకమాండ్కి సంబంధించినటువంటి టెన్షన్. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక ఉప ఎన్నిక ఉన్నది. ఆ ఉప ఎన్నికతో పాటు ఇంకా 3 ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎవరు ఆపినా ఆగనిది, ఖచ్చితంగా నడుస్తుంది. కానీ ఇంకా 3 ఉప ఎన్నికలు, పార్టీ మారినటువంటి 3 ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. దాంట్లో ప్రధానంగా దానం నాగేందర్ కనబడతా ఉన్నాడు, ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుందా? నిజంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ సార్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చా? కోర్టు ఏం చెప్పినారు, వీళ్ళు కోర్టు చెప్పినటువంటి అంశాన్ని స్పీకర్ సార్ ఫాలో అవుతాడా కాడా అనేది కొంత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా, అసలు సర్వే పరిస్థితి ఏందనేది కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు సదమన్న ఉన్నారు, ఆయన పొలిటికల్ అనలిస్టు. కొంత బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల నుండి ఈ ఎమ్మెల్యేల పైన కొంత సర్వే చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేల పైన బ్రీఫ్గా ఒక స్టేట్మెంట్ తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మాట్లాడదాం. సదమన్న నమస్తే. నమస్తే. సో మొత్తానికి 3 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. జూబ్లీ హిల్స్లో సో ఆల్మోస్ట్ ఎన్నిక ఎవరు ఆపనటువంటి పరిస్థితి. కానీ 3 ఉప ఎన్నికలు పార్టీ మారినటువంటి వ్యక్తులకు సంబంధించిన పేర్లు కూడా వినబడుతున్నాయి. సో స్పీకర్ సార్ వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చినారు, కొంతమంది నోటీసులకు రిప్లై కూడా ఇచ్చారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 39 మంది గెలిచారు. 39 మంది గెలిచాక ఒక ఆమె చనిపోయింది కదా, వాళ్ళ నాన్న చనిపోయింది, తర్వాత ఆమె చనిపోయింది. అక్కడ తర్వాత 38 మంది 38 మందిలా వాళ్ళు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్లీ మెజారిటీ లేదు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లా రేవంత్ రెడ్డి అనేటైనా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే నేను పార్టీని నాకు ఇంకా పవర్ కావాలని అనుకున్నాడో, సేమ్ ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసి ఏ విధంగా ఎమ్మెల్యేలని పార్టీలకు లాక్కొని ఒక నీచమైన రాజకీయ పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మనం లాక్కోవడం తప్పు. కాబట్టి రేవంత్ రెడ్డికి క్లియర్ మ్యాండేట్ ఇచ్చిర్రు. ఆల్రెడీ కేసీఆర్ ని ప్రజలు ఒడగొట్టింది ఎందుకు ఇట్లాంటివి చేస్తేనే కదా. అట్లాంటి పరిస్థితులలో మనం డీప్ గా పోకుండా మనం ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. 39 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి 39 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి ఒక ఆయన చనిపోతే ఎంత 38 మంది అయ్యారుగా. దీంట్లోకి వెళ్ళి 28 మంది పార్టీ మారితే దాన్ని ఎల్పి అంటారు. ఎల్పి అంటే లెజిస్లేచరీ పార్టీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే స్టేటస్ ఎప్పటిదాకా ఉంటుందంటే, వీళ్ళకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నంతసేపే ఈ లెజిస్లేచరీ పార్టీకి సంబంధించిన స్టేటస్ అనేది ఉంటది. ప్రతిపక్ష హోదా అని అంటాం మనం తెలుగులో. దాని తర్వాత మినిమం ఎమ్మెల్యేలు ఉండాలి, మినిమం ఎమ్మెల్యేలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ప్రతిపక్షం కిందకి రాడా? ప్రతిపక్ష హోదా లేదు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేకపోతే మినిమం ఎంతమంది ఎమ్మెల్యే? 18 మంది కావాలా ఎమ్మెల్యేలు? దాంట్లోకి వెళ్ళి మనకు ఒక పర్సంటేజ్ ఉన్నది, దాని ప్రకారం ఉంటే అంతమంది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ 38 మందిలోకి వెళ్ళి 28 మంది లేదా 26 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 26 మంది పార్టీ చేంజ్ అయితే అప్పుడు ఆ పార్టీ మీద 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాదు, పార్టీ ఫిరాయింపుల చట్టంలోకి రాదు అన్నట్టు. అంటే పార్టీకి సంబంధించిన విప్పుని ధిక్కరించినట్టు కాదు, లెజిస్లేచరీ పార్టీ మొత్తాన్ని విలీనం చేయాలి. బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీని ఏదైతే ఎల్పీ ఉందో దీన్ని కాంగ్రెస్ లో చేయాలి, ఎట్లా కేసీఆర్ చేసినట్టు. కాబట్టి అట్లా చేయలేని పరిస్థితుల్లో ఏమైతుంది అంటే, ఎల్పీ విలీనం కాకపోతే వీళ్ళ మీద విప్ అనేది ధిక్కరించినట్టు అవుతుంది, వీళ్ళు సస్పెండ్ అవుతారు, ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతారు. ఇదంతా కాకుండా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ అనేటోళ్ళు ఇద్దరు కూడా స్పీకర్ ఆఫీస్ కి ఒక లెటర్ రాశారు. ఏమని, మా పార్టీలకు గెలిచి మా పార్టీ బీఫామ్ కి వ్యతిరేకమైన చర్యలలో పాల్గొంటున్నారు, వేరే పార్టీ కండో వేసుకుంటున్నారు, సో అండ్ సో అని చెప్పి ఒక లెటర్ రాస్తే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాని మీద తెలంగాణ స్టేట్ హైకోర్టులో వాళ్ళకు రిట్ పిటిషన్ వేసారు. దాన్ని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి
విజయసేన్ రెడ్డి గారు విచారణ జరిపి స్పీకర్ ఆఫీస్ మీద టైం ఫ్రేమ్ సెట్ చేసిండు. అంటే ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నాడో అసెంబ్లీ సెక్రటరీకి ఆయన ఏం చెప్పిండంటే డేట్ ఆఫ్ ది రిసిప్ట్ కంప్లైంట్ అక్కడ నుంచి 3 నెలల్లో ఆ కంప్లైంట్ ని డిస్పోజ్ ఆఫ్ చేయమని అంటే డిసైడ్ చేయమని చెప్పిండు. లేకపోతే దాన్ని నేను మళ్ళీ రీవెరిఫై చేసి నేనే కంటెంట్ ప్రొసీడింగ్స్ అంటే ఐ మీన్ ఆ కేసును నేనే విని వీళ్ళకి క్యాన్సిల్ చేయాల్సి వస్తుందా మరి ఏంది మెరిట్స్ మీద ఆర్డర్ చేయాల్సి వస్తుందా అని చెప్తే వాళ్ళు ఏం చేసిరంటే వెంటనే స్పీకర్ ఆఫీస్ కి సంబంధించిన వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వీళ్ళు డివిజన్ బెంచ్ ని అప్రోచ్ అయ్యారు. తెలంగాణ స్టేట్ లోనే డివిజన్ బెంచ్ అంటే 2 జడ్జిలతో కూడిన న్యాయస్థానం అలోక్ ఆరాధే గారు ఇంత ముందుకున్న చీఫ్ జస్టిస్ ఏం చేసిందంటే స్పీకర్ ఆఫీస్ కూడా సేమ్ లెజిస్లేచర్ బాడీ దాని మీద టైం ఫ్రేమ్ పెట్టడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తూ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిందో విజయసేన్ రెడ్డి గారికి ఇచ్చిన తీర్పుని సెటిసైడ్ చేసేసిండు అంటే పక్కన పెట్టేసిండు. వీళ్ళు ఏం చేసిరు దాంతో డూకోక వీళ్ళు ఏం చేసి సుప్రీంకోర్టుకు పోయారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సుప్రీంకోర్టులో చాలా అద్భుతమైన వాదనలు విన్న సుప్రీంకోర్టు వీళ్ళ తరపున సుందరేశ్ అని అడ్వకేట్ అప్పేర్ అయ్యిండు. ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపున అంటే స్పీకర్ ఆఫీస్ కి బిహాఫ్ ఆఫ్ అభిషేక్ మను సింఘ్వి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ మెంబర్ తెలంగాణ నుంచి ఆయన సీనియర్ అడ్వకేట్ ఆయన అప్పేర్ అయ్యిండు. ఆయన ఏం చెప్పిండు అంటే అసలు స్పీకర్ ఆఫీస్ మీద టైం ఫ్రేమ్ పెట్టడానికి లేదు అని చెప్పిండు. బట్ అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమన్నది మీ ఇష్టం ఉన్నట్టు చేసే గవై చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ బెంచ్ ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ధర్మాసనం మీరు ఏం చేస్తే కూడా అట్లే ఊకోనా లేదు ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అయితే ఉన్నదో అది కరెక్ట్ హైకోర్టు తెలంగాణ ఇచ్చింది దాన్ని మేము సమీక్షిస్తున్నాం వెంటనే పెట్టి ఏదైతే క్లియర్ గా వర్డ్ టు వర్డ్ విజయసేన్ రెడ్డి గారు ఏదైతే ఆర్డర్ రాసిండో అదే ఆర్డర్ మీద సేమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైతుంది అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ ఇచ్చిన దాన్ని ఉందో దాన్ని విచారణ జరపాలి. విచారణ జరిపి 3 నెలల లోపట క్లియర్ గా ఏం తీసుకున్నో చర్యలు చెప్పాలి. ఇప్పుడు ఏం చేసిండు ఆయన సుప్రీంకోర్టులో కూడా నల్లముఖమైంది కదా ఎవరికి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ చెప్పొచ్చు. నల్లముఖం అయినాక మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలని ఏదైతే కంప్లైంట్ ని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలలో నువ్వు స్పీకర్ ముందర పెట్టాలని చెప్పి స్పీకర్ ముందర పెట్టాక స్పీకర్ 3 నెలల్లో డిస్పోజ్ ఆఫ్ చేయాలని అంటే వీళ్ళకి అందరికి కూడా ఒక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన మిజోరాం కు సంబంధించిన ఒక కేసు రీసెంట్లీ మహారాష్ట్రలో జరిగిన స్పీకర్ ఆఫీసు కర్ణాటకలో ఇంత ముందుకు డి సురేష్ కుమార్ అని ఒక స్పీకర్ ఉండే పార్టీ మారిన ఎమ్మెల్యేని బర్తరఫ్ చేసేసిండు. అంటే డెమోక్రసీ ప్రివిలేజ్ అయ్యే విధంగా ఎట్లాంటి తీర్పు ఇచ్చినా కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్వాగతిస్తాయి. ఏదైతే కేశవానంద భారతి జడ్జిమెంట్ ఉందో దాంట్లో బేసిక్ గా డిస్కస్ చేసింది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము పరిడవిల్లే విధంగా ప్రజాస్వామ్యము పరిడవిల్లే విధంగా అంటే ప్రివిలేజ్ కావాలి ప్రజాస్వామ్యం డెమోక్రసీలో. ఎందుకంటే టైం ఫ్రేమ్ పెట్టడం వల్ల ప్రజలకు మంచిగా జరుగుతుంది కదా అంటే పార్టీ మారకుండా ఉంటుంది కదా. ఏదైతే రాజ్యాంగ సవరణ 52 ఉన్నదో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నదో ఇవన్నీ కూడా అంటే మంచిగా జరుగుతుంది కదా అని చెప్పి ప్రజలకు మంచిగా కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఒక బల్లగుద్దిన తీర్పిస్తే దీని మీద స్పీకర్ నోటీసులు ఇష్యూ చేసిండు. ఎంతమందికి 5గురికి ఇచ్చినట్టున్నాడు. 5గురికి ఇస్తే ఆ 5గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పీకర్ ఆఫీస్ లో మేము ఏం చేయలేదని నిరూపించాలి. ఎవరైతే ఈ 2 ఎమ్మెల్యేలు ఉన్నారో ఫిర్యాదు చేసిన వాళ్ళు వీళ్ళని డిఫాక్టో కంప్లైంట్ అంటారు. వీళ్ళు ఏం చేయాలి దాన్ని నిరూపించాలి. వీళ్ళు పార్టీ మారారు పార్టిసిపేషన్ అలా చేసిరు ఇది విప్ ని ధిక్కరించారు అని చెప్పి వీళ్ళు నిరూపించాల్సిన అవసరం ఉంటది. ఇన్ కేసు వీళ్ళు నిరూపిస్తే దాని మీద తెలంగాణ స్పీకర్ ఒక ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటది. ఇన్ కేసు ఆర్డర్ కరెక్ట్ కాకపోతే ఏం జరుగుతుంది అదంతా తర్వాత విషయం. ఈ పరిస్థితులలో అది నిరూపితం అయితే స్పీకర్ వీళ్ళ సభ్యతాన్ని రద్దు చేయాలి. వీళ్ళు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్ లో అంటే కరెక్ట్ గా దాని మీద ఆయన డిసిజన్ తీసుకుంటాడు. ఇది జరిగితే మాత్రం బై ఎలక్షన్ వస్తుంది తెలంగాణలో. ఏది తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేంద్ర ఖైరతాబాద్ వీళ్ళు ఎవరైతే తెల్లము వెంకట్రావును కడియం శ్రీహరి తప్పించుకుంటారు. మేము మారినట్టు ఏడ కనబడుతుంది ఏం లేదు అని చెప్పి కడియం శ్రీహరి ఓపెన్ అప్ అయిపోయింది నేను పార్టీ మారినా అని చెప్పిండు కానీ స్పీకర్ ముందర చెప్పాడు కదా. స్పీకర్ వీళ్ళు ఏం చేస్తారంటే బయట చెప్తారు కానీ బయట ఎప్పుడు చెప్పరు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఈ పార్టీ బీ ఫామ్ మీద ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీ ఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండు. ఏదైతే అది ఉందో చాలా తప్పది. కాబట్టి అక్కడ మాత్రం బై ఎలక్షన్ తప్పదని చెప్పాలి. లేకపోతే మాత్రం సుప్రీంకోర్టు మరోసారి ఇంటర్వ్యూని స్పీకర్ మీదనే మొట్టికాయ వేసే అవకాశం ఉన్నది. ఇది
ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఖైరతాబాద్లో మాత్రం బై ఎలక్షన్ వస్తుంది. అది జూబ్లీస్ ఎన్నికలతో వస్తుందా లేకపోతే దాన్ని అంటే బేసిక్గా పబ్లిక్ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ బీఫామ్ పైన గెలిచిరు కాబట్టే కదా బాధ. అంతే. ఈ బీఫామ్ పైన కాకుండా ఇప్పుడు నిజంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారాల్సినటువంటి అవసరం వస్తే ఈ బీఫామ్ పైన గెలిచినటువంటి ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో దానికి సింపుల్ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేస్తే అయిపోయాయి. అందుకెళ్ళి గెలిస్తే వాళ్ళు ఉండొచ్చు. కానీ వీళ్ళు గెలిచింది మా పార్టీలో ఎంజాయ్ చేస్తున్న పదవి కాంగ్రెస్ లో. కాబట్టి మా పార్టీలో గెలిచినటువంటి పదవి రాజీనామా చేయమని చెప్పి మా పార్టీలో మళ్ళీ మేము నిల్చోబెడతాం, మా పార్టీలో మేము గెలిపించుకుంటాం. ఇది కేసీఆర్ కేటీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ వర్షన్. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డగోలుగా దొరికిపోయాడు. వేరే ఆప్షన్ లేదు. ఖైరతాబాద్ లో పక్కా ఎలక్షన్ అనే ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు నడుచుడు కాదు, ఎలక్షన్ ఫేస్ చేయాల్సిందే అనేది కొంత చాలా మంది చెప్తున్నారు. డిస్క్వాలిఫికేషన్ ఎందుకు డిస్క్వాలిఫై అవుతాడు అనే రీజన్ ఏంటంటే ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండండి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉండంగానే ఆ ఎమ్మెల్యే పదవి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలవంగానే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పైన. నువ్వు ఎట్లా పోటీ అంటే నువ్వు కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినావు అని చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఆయన బీఫామ్ అఫిడవిటే ప్రూఫ్. అంతకు మించి పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. ఇంకా ఏదైతే ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఉందో దాన్నే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవిడెన్స్ కింద అక్కడ పెడతారు. సో ఎవిడెన్స్ మీద ఖైరతాబాద్ లో ఎలక్షన్ రాబోతున్నది అనేది సద్దమనకు సంబంధించినటువంటి వర్షన్. చూడాలి ఏం జరగబోతుంది. మొత్తానికి 3 ఉప ఎన్నికలు ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం.